హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను ఎగ్ వేయకుండా రోజ్ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో కంప్లీట్గా వెజిటేరియన్ పద్ధతిలో చూపించబోతున్నానండి. ఈ గులాబీల కోసం ముందుగా నేను ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు దాకా మైదా పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతోన ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకున్నాను. ఇక్కడ 3/4 కప్పు దాకా షుగర్ తీసుకున్నానండి. మీరు స్వీట్ కాస్త తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు, కానీ 3/4 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి. ఇది స్వీట్ ఐటెం కనుక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. దీన్ని మరీ పల్చగా కాకుండా కొద్దిగా టైట్గా కలుపుకోవాలి, ఎందుకంటే షుగర్ ఉంటుంది కదా, అది మెల్ట్ అయ్యాక మరీ పల్చగా అవుతుంది. గులాబీలు ఇంట్లోనే ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది షుగర్ వద్దనుకుంటే బెల్లంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండిని కలుపుకున్నాక ఒక 3 to 4 hours పక్కన పెట్టుకోవాలండి. మీకు కనుక అంత టైం లేదనిపిస్తే కనీసం ఒక 1 hour అయినా పక్కన పెట్టుకున్నాక చేసుకోవాలి. పిండి ఎంత బాగా ఎక్కువసేపు నానితే అంత బాగా గులాబీలు వస్తాయి. నేను ఇక్కడ పిండిని ఇలా తడుపుకున్నాక మూత పెట్టేసి ఒక 4 hours పక్కన పెట్టేసుకున్నాను. 4 hours తర్వాత మూత తీసేసి పిండిని కాస్త స్పూన్తో కలుపుకోవాలండి. మరి పిండి గట్టిగా అనిపిస్తే అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలండి. అప్పుడైతేనే గులాబీలు బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇది గులాబీలు వేసుకోవడానికి గులాబీలు గుత్తి అండి. ఇది ఆన్లైన్లో కానీ బయట స్టీల్ షాప్లో కానీ ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నేను స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ మరిగేటప్పుడు ఈ గులాబీల గుత్తిని కూడా అందులో ఉంచి కాసేపు మరగనివ్వాలి. అప్పుడైతేనే గులాబీలు వేసేటప్పుడు బాగా విడిపోతాయి. గులాబీల గుత్తిని ఇలా ఆయిల్లో వేడి చేసుకున్నాక తర్వాత పిండిలో పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయాలి. తర్వాత వెంటనే ఆయిల్లో డిప్ చేయాలి. ఇలా 5 to 6 seconds గట్టిగా అదిం పట్టుకున్నాక తర్వాత ఒక పైకి ఇలా అనేసి కుదిపేయాలి. తర్వాత ఈజీగా ఇది గులాబీలు వేరైపోతాయండి. ఇలా గులాబీలు వేసుకున్నాక పక్కనే ఈ గులాబీ గుత్తిని కూడా ఆయిల్లో ఇలా మరగనివ్వాలి. దీన్ని ఎక్కువసేపు గులాబీలని వేగనివ్వకుండా అండి లైట్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి, లేదంటే మళ్ళీ తర్వాత చాలా కలర్ చేంజ్ అయిపోతుంది, మాడిపోయినట్టు అనిపిస్తుంది. ఈ గులాబీ పూలు బయటికి తీసేటప్పుడు చాలా మెత్తగా అనిపిస్తాయి, కానీ వీటిని ఒక 5 minutes ఆరనిస్తే చాలా క్రిస్పీగా తయారవుతాయి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఈజీగా ఆయిల్లో వేసినప్పుడు గులాబీ పూలు విడిపోవండి. దానికి ఒక టిప్ చెప్తున్నాను. ఇలా ఆయిల్లో పెట్టినప్పుడు ఒక 5 to 6 అదిం పట్టుకున్నప్పుడు అవి ఈజీగా రాకపోతే ఇలా షార్ప్గా ఉండే నైఫ్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఇలా దాంతో అంటే ఈజీగా వచ్చేస్తాయి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా క్రిస్పీగా గులాబీ పూలు రెడీ అయిపోయాయి. ఎగ్ వేయకుండా కానీ రోజ్ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలి చూసేసాము. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.